ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జీవి అయినా కూడా ఖచ్చితంగా దేవుడిగా నమ్మేది ఒక్క సూర్యుడిని మాత్రమే. సూర్యుడి గురించి ఎందుకు చెప్తున్నానంటే, సూర్యకాంతి వల్ల మనకు విటమిన్ డి డెవలప్ అవుద్ది మన బాడీలో. కానీ ఇంత ఎండ మాడిపోయే మన దేశంలో కూడా 70% మందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, మాది నెల్లూరు. ఈ పేస్ట్ ఉంది కదా, సెన్సోరా టూత్ పేస్ట్, సెన్సోరా గమ్ కేర్, దీని ఫౌండరు, ఫార్ములేటరు నేనే. వీటిని రోజు వాడచ్చా అని చాలా మంది అడిగారు. నేను పొద్దున ఇది వాడతా, నైట్ సెన్సోరా వాడతా. ఇది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాడుకోవచ్చు. ఇది ఎక్కువగా పళ్ళు జూమ్ అనే సమస్య ఉండే వాళ్ళ కోసం చెప్తాం. ఈ రోజు వీడియోలో విటమిన్ డి మన శరీరంలోకి ఎట్టొస్తుంది, మనం దాని వల్ల ఉపయోగాలు ఏంటి, అది తక్కువ అయితే వచ్చే సమస్యలు ఏంటి, అండ్ దాన్ని ఎక్కువ అయితే కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా చెప్తాను. విటమిన్ డి ముఖ్యంగా చాలా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ లోనే ఎక్కువగా ఉంటుంది. కానీ సూర్యకాంతి నుంచి కూడా మన శరీరం విటమిన్ డి తయారు చేసుకోగలదు. మన స్కిన్ ఏమంటే సోలార్ ప్యానల్ లాగా పనిచేస్తుంది. సన్ లైట్ డైరెక్ట్ మన స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ కింద ఉండే కొలెస్ట్రాల్ నుంచి విటమిన్ డి ఫస్ట్ లెవెల్ తయారవుతుంది. అది మన శరీరానికి ఉపయోగపడదు. అది తర్వాత ఏమవుతుంది, లివర్లోకి పోతుంది. లివర్లో సెకండ్ లెవెల్ తయారవుతుంది. ఇది కూడా మన శరీరం వాడుకునే దానికి ఉపయోగపడదు. ఆ తర్వాత కిడ్నీలోకి పోయి కిడ్నీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ విటమిన్ డి, మనకు ఉపయోగపడే విటమిన్ డి తయారవుతుంది. మరి ఇంత ఎండ ఉన్నప్పుడు మన దేశంలో విటమిన్ డి తక్కువ ఎందుకు ఉంటుంది? కారణం ఏంటంటే, సన్ లైట్ లో 2 రకాలు ఉంటాయి, యువిఏ ఒకటి, యువిబి ఒకటి. యువిఏ అంటే విపరీతమైన మాడిపోయే ఎండ మనకు తగిలి శరీరం లోపలికి వెళ్ళిపోతుంటది. యువిబి ఏమంటే జస్ట్ స్కిన్ కి తగిలి రిఫ్లెక్ట్ అవుద్ది మోస్ట్ ఆఫ్ ఇట్. యువిబి అనేది గ్లాస్ అడ్డం ఉంటే కూడా మన శరీరం పీల్చుకోలేదు దాన్ని. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఉండేదానికి కారణం చాలా వరకు ఇండోర్ పనులు చేసుకోవడం, జనాలు బయటకు రాకపోవడము, తర్వాత సన్ స్క్రీన్లు ఇలాంటివి పూసుకుంటే కూడా విటమిన్ బి మన శరీరానికి తగలదు. ఇంకొకటి ఏంటంటే, పొద్దున పూట సన్లైట్ చాలా డిస్టెన్స్ పెరుగుతుంది పొల్యూషన్ వల్ల, అట్మాస్ఫియర్ దాటడం వల్ల యువిబి మన శరీరానికి తాకదు. మన పబ్లిక్ ఇప్పుడుండే పొల్యూషన్ లెవెల్, సిటీస్ లో ఉండే పొల్యూషన్ లెవెల్ వల్ల కూడా యువిబి మన శరీరానికి తగలకుండా పోతుంది. సో మనకు ఎక్కువగా తగలుతుండేది యువిఏనే, యువిబి తక్కువ తగలుతుంది. అందువల్ల విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు. తర్వాత సన్లైట్ ఎలా పడాలి శరీరం మీద విటమిన్ డి రావాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే, మన బనీను చెడ్డి వేసుకొని బయట బాల్కనీలో ఒక 15 నిమిషాలు కూర్చుంటే గానీ మనకు విటమిన్ డి సరిపడా మన శరీరానికి రాదు, ఒకటి. రెండోది, మన పాపులేషన్ లో ఉండే స్కిన్ కలర్, మనకుండే చామంచాయ స్కిన్ కలర్ కి కనీసం 15-20 నిమిషాలు డైరెక్ట్ సన్లైట్ పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 మధ్యలో పడితేనే విటమిన్ డి వస్తుంది. మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ చేస్తే హెల్త్ కి మంచిది, కానీ విటమిన్ డి అయితే రాదు ఆ ఎండలో. అదే ఈ యూరోపియన్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళు 5 నిమిషాల ఎండలోకి వస్తే కూడా విటమిన్ డి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ తెల్లగా ఉంటుంది, వాళ్ళకి యువిబి అబ్జార్ప్షన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, విటమిన్ డి డెవలప్మెంట్ ఈజీగా ఉంటుంది. అంతేకాదు వాళ్ళు తినే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కూడా చాలా ఎక్కువ, వాటిలో కూడా వాళ్ళకి ఎక్కువగా విటమిన్ డి వస్తుంది. మన వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా కూడా ఇండియాలో హార్డ్లీ వారానికి 1 రోజు 2 రోజులు తినే వాళ్ళు ఎక్కువ, కానీ డైలీ బేసిస్ లో 3 పూట్ల నాన్ వెజ్ తినరు మన దేశంలో. తర్వాత విటమిన్ డి ఉపయోగాలు మన శరీరానికి ఏంటంటే, మొట్టమొదటి వచ్చేది కాల్షియం అబ్జార్ప్షన్. కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటుంటారు కానీ బాడీలో కాల్షియం సరిపోవట్లేదు అంటుంటారు. కారణం ఏంటంటే, ఈ కాల్షియం ని బాడీ ఎముకల్లో నుంచి బ్లడ్ లో నుంచి ఎముకల్లోకి మూవ్ చేసే కెపాసిటీ ఉండేది విటమిన్ డికి. దాన్ని తీసుకుపోయేది విటమిన్ డి. విటమిన్ డి లేకపోతే కాల్షియం ఏమవుతుంది, 2 జేబుల్లో చేతులు వేసుకొని ఎటు పోతుంటుందో దానికే తెలియదు, వెళ్ళిపోతా తిరిగేస్తా ఉంటుంది. కాబట్టి విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు మెత్తటి ఎముకలు మెత్తబడతాయి, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా అనే కండిషన్స్ వస్తాయి. తర్వాత పిల్లల్లో రికెట్స్ అనే కండిషన్ వస్తుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు. తర్వాత జబ్బుల నుంచి కాపాడడం, ఇమ్యూనిటీ సెల్స్ చాలా ఉంటాయి, టీ సెల్స్ అని, మ్యాక్రోఫేజెస్ అని, ఇట్లాంటి చాలా ఉంటాయి. వీటన్నిటికీ ముందు నిలబడి కమాండర్ లాగా హెల్ప్ చేస్తుంది. జబ్బుల్ని ఫైట్ చేసే కెపాసిటీ, ఇమ్యూన్ సిస్టమ్ ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది విటమిన్ డి. విటమిన్ డి లేకుండా మజిల్ కంట్రాక్షన్ చాలా డిస్టర్బ్ అవుద్ది. సో కింద కూర్చొని పైకి లేయాలంటే కష్టంగా ఉంటుంది, మెట్లు ఎక్కాలన్నా కష్టంగా ఉంటుంది, 2 నిమిషాలు కూర్చొని నిలబడలేరు. ఇటువంటి కండిషన్స్ అన్ని విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. ఇంకోటి, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, తర్వాత బ్రెయిన్ ఫాగ్ ఇలాంటి కండిషన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే విటమిన్ డి మన శరీరంలో ఉండే హ్యాపీనెస్ కెమికల్ ఉంటుంది, సెరిటోనిన్ అని, దాన్ని కంట్రోల్ చేస్తుంది విటమిన్ డి. సో ఎవరైనా ఎక్కువ మూడ్ స్వింగ్స్ లో ఎట్టుంటే కారణం విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. రెనిన్ యాంజియోటెన్సిన్ అనే సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది విటమిన్ డి. దీనివల్ల మన హార్ట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది విటమిన్ డి కరెక్ట్గా ఉన్నప్పుడు.
ప్యాంక్రియాస్ ఉంటాయి కదా, మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ బీటా సెల్స్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది విటమిన్ డి. సో అది తక్కువ ఉన్నప్పుడు డయాబెటిక్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రీ డయాబెటిక్ కండిషన్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. స్కిన్ కి సంబంధించి డల్ స్కిన్, డ్రై స్కిన్, తర్వాత యాక్నే, సోరియాసిస్ ఇట్లాంటి చాలా స్కిన్ రిలేటెడ్ కండిషన్స్ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుంటాయని కూడా రీసెర్చ్ చెప్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సో మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటారు, లేదు విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకుంటారు, అయినా కూడా విటమిన్ డి డెఫిషియన్సీ తగ్గదు కొందరికి. కారణం ఏంటంటే గట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కొందరికి. క్రాన్స్ డిసీజ్ అని, తర్వాత బ్యారియాట్రిక్ సర్జరీ అట్ట పొట్టకో ఇచ్చేసుకుంటారు వెయిట్ తగ్గేదాని కోసం. ఇటు వల్ల కూడా విటమిన్ డి డెఫిషియన్సీ కంటిన్యూ అవుతుంది టాబ్లెట్స్ వేసుకున్నా కూడా. హెవీ వెయిట్ ఒబీస్ ఉండే వాళ్ళకు కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, ఎందుకంటే ఆ స్కిన్ లెవెల్స్ లో నుంచి బాడీ లోపలికి విటమిన్ డి వచ్చేది కష్టం అవుతుంది. టీబీకి సంబంధించిన డ్రగ్స్, యాంటీ ఫంగల్ డ్రగ్స్, స్టిరాయిడ్స్ ఇట్లాంటివి వేసుకునే వాళ్ళకు కూడా ఖచ్చితంగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. సో చెక్ చేయించుకుంటూ ఉండాలి ఇట్లాంటి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు. సో ఫుడ్స్ కి సంబంధించి ఎగ్స్ లో, పాలల్లో కొద్దిగా ఉంటుంది, పెద్ద ఎక్కువ క్వాంటిటీ ఉండదు విటమిన్ డి. తర్వాత ఈ ఫిష్, లివర్ ఇట్లాంటి ఫుడ్స్ లో చాలా ఎక్కువ విటమిన్ డి ఉంటుంది. అట్లీస్ట్ వారానికి ఒకసారి నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు అవి తీసుకోవాలి. వెజిటేరియన్స్ సప్లిమెంట్స్ తీసుకునే దానికి చూడాలి. వెజిటేరియన్ ఫుడ్స్ లో ఎక్కడైనా ఉందా అంటే ఒక్కటి ఉంది, ఏంది? మష్రూమ్స్ కూడా ఎండలో పెట్టిన మష్రూమ్స్ లో కొద్దిగా విటమిన్ డి వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో ఉందన్నాను కదా అని చెప్పి రోజు విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకుందాం అనుకుంటారు. అలా కాదు, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ నాకు తెలిసి చాలా మందికి 10 కంటే తక్కువ ఉంటుంది. యాక్చువల్ గా ఉండాల్సింది దాదాపు 100 దాకా ఉండాల్సింది, 10 కంటే తక్కువ చాలా మందిలో ఉంటుంది. సో టెస్ట్ చేయించుకోండి. మీకుండే డెఫిషియన్సీని బట్టి డాక్టర్ని కలిసి రోజు వేసుకునే విటమిన్ డి టాబ్లెట్స్ ఉంటాయి, వారానికి ఒక రోజు వేసుకునే విటమిన్ డి టాబ్లెట్స్ ఉంటాయి. రెండిట్లో ఏది వేసుకోవాలో డాక్టర్ని అడిగి వేసుకోవాలి. చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన వాళ్ళు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ గురించి ఎవరంటే పర్టికులర్ గా ప్రెగ్నెంట్ ఉమెన్. చాలా మంది ఏమంటే ఫోలైట్ చూస్తారు, ఐరన్ చూసుకుంటుంటారు, ఆడవాళ్ళలో తక్కువ ఉంటుందని. కానీ విటమిన్ డి చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది చైల్డ్ బర్త్ మీద, వాళ్ళ హెల్త్ మీద. సో ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడము, లో చైల్డ్ బర్త్ రావడం, ప్రీమెచ్యూర్ డెలివరీలు ఇట్లాంటి వాటికి కూడా చాలా వాటి వరకు విటమిన్ డి డెఫిషియన్సీ ముఖ్యమైన కారణం అని చెప్తున్నారు. తల్లి కడుపులో ఉండే బిడ్డ బోన్స్ డెవలప్మెంట్, తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్, లంగ్స్ డెవలప్మెంట్, ఇమ్యూనిటీ డెవలప్మెంట్, వీటన్నిటికీ D3 చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత బ్రెస్ట్ మిల్క్ లో విటమిన్ డి, తల్లికి విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు బ్రెస్ట్ మిల్క్ లో కూడా తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా చైల్డ్ కి కూడా విటమిన్ డి టెస్ట్ చేయించాలి. అవసరం అయితే పీడియాట్రిషియన్ చైల్డ్ కి డ్రాప్స్ కూడా చెప్తారు, విటమిన్ డి డ్రాప్స్, అవి వేసుకొని చెక్ చేసుకుంటుండాలి. కొద్దిగా వయసు అయిన వాళ్ళకి యూజువల్ గా సన్ నుంచి అబ్జార్ప్షన్, విటమిన్ డి ఫార్మేషన్ యూజువల్ గా తక్కువ ఉంటాయి. సో ఎందుకంటే బాడీలో ఈ కిడ్నీస్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ స్లో అయి ఉంటుంది అండ్ ఈ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చినటివి విటమిన్ డి మళ్ళీ ఇంప్రూవ్ అయ్యి మీరు కానీ టాబ్లెట్స్ తీసుకొని కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ సెటరేట్ అయ్యే అవకాశం ఉంది. విటమిన్ డి బాడీలో లెవెల్స్ కరెక్ట్ అయిపోయి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ఆ తర్వాత ఇంకేం అవసరం లేదంటే ఎండ అవన్నీ కరెక్ట్ చూసుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి. విటమిన్ డి సప్లిమెంట్స్ నుంచి కాకుండా డైరెక్ట్ గా మీకు వచ్చే అవకాశం ఉందా చూసుకొని అప్పుడు సప్లిమెంట్ స్టాప్ చేయండి డాక్టర్ని అడిగి. కొన్ని అపోహలు టకటక చూద్దాము. ఎండలో ఎక్కువసేపు ఉన్నా నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు ఉంది అని అడుగుతారు. ఎండలో ఉన్నా కూడా విటమిన్ డి తక్కువ ఉండేదానికి కారణము 1 ఒబిసిటీ, 2 మనం ఫుల్ గా కవర్ చేసుకొని స్కార్ఫ్స్ ఇట్లాంటివి వేసుకోవడం, 3 సన్ స్క్రీన్స్ లాంటివి పూసుకోవడం. వీటన్నిటి వల్ల విటమిన్ డి ఎండ నుంచి రాదు, మనకు ఊరికే ఎండ తగిలి మాడిపోవడమే కానీ విటమిన్ డి అయితే రాదు. పాలల్లో విటమిన్ డి ఉంటుంది, కానీ రోజుకి కావాల్సిన విటమిన్ డి పాలు నుంచి రావాలంటే ఒక 12 నుంచి 15 గ్లాసులు తాగాలి. విటమిన్ డి ఎక్కువ అయ్యి టాక్సిసిటీ వస్తుంది అని చెప్పాను కదా, అది ఎవరికి వస్తుంది అంటే విటమిన్ డి సప్లిమెంట్స్ వేసుకుంటుంటారు. కొందరికి ఏమంటే సప్లిమెంట్స్ వేసుకునేది ఒక సరదా అనమాట, ఊరికే కనిపించినటువంటి బి కాంప్లెక్స్ వేసుకుంటే స్ట్రాంగ్ అయిపోతాం ఇట్ అనుకుని D3 టాబ్లెట్ రోజు వేసుకుంటుంటారు. టెస్ట్ చేసుకోకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేసుకోవాలి, డాక్టర్ చెప్పాలి. సప్లిమెంట్స్ కూడా మీకు నచ్చినట్టు మీరు వేసుకున్న దానికి బి కాంప్లెక్స్ వేసుకుంటే మంచిది అనుకుని వేసుకోబాకండి. విటమిన్ డి గమ్మీస్ దొరుకుతాయి, వాటి జోలికి బాగపాకండి. చక్కెరకు పళ్ళు కూడా పొచ్చుతాయి వాటి వల్ల. పసుపులో విటమిన్ డి ఉంటుందని ఎవరు అడిగారు? ఉండదు. విటమిన్ డి లోపం ఉంటే హెయిర్ ఫాల్ ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా ఉంటది. కానీ విటమిన్ డి మీరు కానీ మళ్ళీ రీప్లేస్ చేసుకొని బాగా టాబ్లెట్స్ తీసుకొని కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆ పోయిన హెయిర్ రీగ్రో అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ వీడియో చూశాక మీలో ఎంతమంది ఇప్పుడు పోయి విటమిన్ డి కోసం టెస్ట్ చేయించుకుంటారో కింద కామెంట్ చేయండి.